హాయ్ అండి, ఈరోజు వచ్చేసి ఈ బ్లౌజు ఇది ప్రిన్స్ కట్ మోడల్. కొలతల ప్రకారమే చెప్తా. మీరు ఎవరైనా పర్ఫెక్ట్గా 18 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాలు 30 సంవత్సరాల వరకైనా ప్రిన్స్ కట్ ఇది దొట్టుకున్న వరకైనా సన్నగున్న వరకైనా సరిపోతుంది. ఓకేనా? చూసి లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఇది చూపించేస్తాను మీకు. ప్రిన్స్ కట్టే కదా మనకి. ఫస్ట్ మనం ఏం తీసుకోవాలి, హ్యాండ్స్ తీసుకోవాలి. ఫస్ట్ హ్యాండ్స్ తీసేసుకోండి, ఎందుకంటే మనకి ఉన్న కొలతలకి ఏ దానికైనా మనకి మధ్యలో జాయిన్ చేసుకోవచ్చు, కానీ హ్యాండ్స్కి అయితే జాయిన్ చేసుకుంటే గలీజ్ కొడుతుంది కాబట్టి హ్యాండ్స్కి అయితే జాయిన్ చేసేసుకుందాం. ఫస్ట్ తీసేసుకుందాము. చూడండి, నేను ఇంత ఇప్పుడు హ్యాండ్స్ నీట్గా కట్ చేసుకున్నాం కదా. మనం హ్యాండ్స్ సెట్ చేసుకున్నాక చూడండి ఎన్ని ఇంచులు కావాలి మనకి. నార్మల్గా 11 ఇంచులు. నేను 11 ఇంచులు ఇక్కడికి తీసుకున్నా. చూడండి, ఒక 2 ఇంచులు అంటే ఎక్కువ కాకుండా 2 ఇంచులు నేను పైన 3/4 హ్యాండ్స్ తీసుకున్నా. అంటే 3/4 హ్యాండ్స్కి 2 ఇంచులు చాలా కంటే ఎక్కువ క్లాత్ లేదు అనుకున్నప్పుడు మనకి సరిపోతుంది. చూడండి ఇలాగా. ఇప్పుడు ఇక్కడ నుండి ఇక్కడికి మనకి 3 ఇంచెస్ పెట్టుకోండి. అంటే నేను మెజర్మెంట్ ప్రకారం బట్టి చెప్తా, అంటే సైజు బట్టి చెప్తా. ఇప్పుడు నార్మల్గా ఏంటి, మనము ఇక్కడ 1 ఇంచ్ తీసుకున్నాం కదా. షోల్డర్ పై నుంచి 1 ఇంచ్ తీసుకొని ఇక్కడికి 4 ఇంచ్ తీసుకొని నీట్గా ఇలా వేసేసుకోవాలి. మార్కింగ్ వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం 4 ఇంచెస్ పెట్టుకున్నాం కదా, అంటే 2 ఇంచెస్ పెట్టుకుంటే అది విడదీస్తే 4 ఇంచెస్ అవుతుంది. అది మనం నీట్గా ఇలా కట్ చేసేసుకోవాలి. చూడండి, మీకు ఎక్కువ కావాలంటే ఎక్కువ కూడా పెట్టుకోవచ్చు. ఎక్కువ అవసరం లేదు అనుకున్న వాళ్ళు తక్కువ ఈ ప్రకారం తీసుకుంటే సరిపోతుంది. ఓకేనా? ఇప్పుడు మనం ప్రిన్స్ కట్కి ఇది ఉన్న క్లాత్ సరిపోతుంది అంటే సరిపోతుంది. చూడండి, ఇంత వచ్చింది మనకి. ఇంత ఏం అవసరం ఉండదు. కాకపోతే మనం పెరిగే పిల్లలకి కాబట్టి మనం కొంచెం ఎక్కువనే పెట్టుకోవాలి. ఓకేనా? ఇప్పుడు నేను ఇది 4 మడతలు వేసిన కదా. 4 మడతలు వేసి నేను 7 ఇంచెస్ పెట్టుకుంటున్నా. షోల్డర్ 7. సేమ్ మనకి కిందికి ఆమెదం సైజు కూడా 7 తీసుకోవాలి. చూడండి, ఇటువైపు వచ్చేసి నేను ఎంత తీసుకుంటున్నా, 12 ఇంచులు తీసుకుంటున్నా. కానీ ఆల్రెడీ ఎగస్ట్ ఉంది కదా, ఉంటే ఏం పోతుందని చెప్పేసి నేను ఉన్న క్లాత్ మొత్తం 13 ఇంచులు పెట్టుకుంటున్నా. ఇక్కడ 1 ఇంచ్ కాడ ఇలా రౌండ్ గీసేసుకోండి. 1 ఇంచ్ అని అవసరం లేదు, ఇది విడివిడి కటింగ్ కాబట్టి మళ్ళీ డిఫరెంట్ ఉంటుంది. నేను ఇక్కడ నుంచి ఇక్కడికి 3.5 పెడుతున్నా. 3.5 పెట్టి ముందుకు వచ్చేసి నేనైతే 5 ఇంచులు ముందుకు పెట్టుకుంటున్నా. చూడండి, ముందుకు 5 ఇంచులు. కాకపోతే కట్ వర్క్ టైప్ ఉంటుంది కదా, ఇప్పుడు కొత్తగా వేసిన డిజైన్ కాబట్టి మనకి ఆ డిజైన్ మనము పేపర్ స్టిక్తో కట్ చేసుకోవాలి. పొడవు వచ్చేసి 14 ఇంచులు. చూడండి, ఇలా నీట్గా పొడవు మనకి 14 ఇంచుల కాడికి నీట్గా మార్కింగ్ వేసేసుకోండి ఇలాగా. ఇప్పుడు ఇది కట్ చేద్దాం. విడివిడిగా కట్ చేయాలి కాబట్టి విడివిడిగానే కట్ చేసుకుందాం. ఇప్పుడు ఓన్లీ ఇది కట్ చేసేసుకుందాం. నేను మీకు గీసి చూపిస్తాను. కట్ చేసేది చూడాలి అనుకుంటే మీరు లైవ్లోకి రావాలి. నేను పొద్దున్న పెడతా లైవ్ కాబట్టి పొద్దున్న వచ్చేసేయండి. నేను ఆల్రెడీ ఈ వీడియో మీకు అప్లోడ్ చేసేసరికి నాకు ఇది కుట్టడే అయిపోతుంది. నాకు తెలిసి అంటే లేట్గా అప్లోడ్ చేస్తాను నేను, అదేంటో నాకు తొందరగా అవ్వదు. చూడండి, ఇప్పుడు విడివిడిగా కట్ చేసేసుకుందాం ఇలాగా. మనకి ఇప్పుడు వెనకాల వచ్చేసి గల్ల నేను చూపిస్తాను మీకు. ఇప్పుడు మనం వెనకాల 3.5 ఇంచుల పెట్టుకున్నాం. ఇక్కడికి 3.5 ఇంచుల పెట్టుకొని గల్ల వచ్చేసి 10 ఇంచెస్ ఇక్కడికి. చూడండి, మళ్ళీ సేమ్ ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక మార్కింగ్ వేసేసుకోండి ఇలాగా. ఈ 3.5 ఇక్కడ నుంచి ఇక్కడికి 3.5 ఇలా మార్కింగ్ వేసేసుకోండి. ఈ మార్కింగ్ వేసుకున్నది ఇలా వేసేసుకుంటే సరిపోతుంది. చూడండి, ఇప్పుడు ఇది ఇలా వేసేసుకొని ఇది ఇలా వేసేసాం కదా. ఇప్పుడు నేను రేపు కుట్టే డిజైన్ అయితే ఇదేనండి, మీకు అందుకే చూపించేస్తున్నాను ఇలాగా. నేను రేపు కుట్టేది ఇదే బ్లౌజు కాబట్టి మీరు లైవ్ వీడియో చూసినా, లైవ్ అప్లోడ్ చేసిన లైవ్ వీడియో చూసినా మీకు అర్థమైపోతుంది ఇది ఏ మోడల్ అనేది. మీకు ఇప్పుడు ఏ మోడల్ అని కూడా తెలిసిపోతుంది, ఎందుకంటే ఆల్రెడీ నేను ఇంతకుముందు కూడా వీడియో పెట్టేసినవి. ఇది వెనకాలది. సేమ్ ముందుకైతే నేను ముందుకు కూడా మీకు చూపించేస్తాను. ఇప్పుడు ముందుకు ఇక్కడికి ఇది నేను 5 ఇంచులు అనుకున్నా కానీ 6 ఇంచులు కావాలి. 6 ఇంచులు పెట్టుకొని చూడండి ఇలాగా ఇలా పెట్టేసుకొని ఇది
మీరు లేదు ఇంత వద్దు అనుకుంటే ఇలా కూడా తీసుకోవచ్చు. చూడండి, లేదు అనుకుంటే ఇలా కూడా తీసుకోవచ్చు. నేను ముందుకైతే ఈ గల్ల, వెనకాలకైతే ఆ గల్ల పెట్టుకుంటున్నా. ప్లీజ్ నచ్చిన వాళ్ళు లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. హ్యాండ్స్ కటింగ్ అన్నీ అయిపోయినాయి కదా. ఇప్పుడు మీకు ప్రిన్స్ కట్ చూపిస్తాను మీకు. నేను కట్ చేయను, ఎందుకంటే నేను కుట్టినాకనే కట్ చేసేసుకుంటా. 3.5 ఇక్కడికి వచ్చేసి నేను 5.5 పెట్టుకుంటా. ఈ 5.5 నుంచి సేమ్ ఇలా గీసేసుకుంటాను నేనైతే. చూడండి ఇలాగా. ఇది ఎందుకు అక్క అని అంటే, ఇది ఉండాలి మనకి, ఇక్కడికి నుంచి ఇక్కడికి మళ్ళీ కరెక్ట్గా సేఫ్ వస్తుంది కాబట్టి. ఓకేనా? చూడండి, మరి నచ్చితే లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్కు ప్లీజ్.